రివ్యూ ఆఫ్ ఆవేశం మలయాళం మూవీ. లాస్ట్ 2 monthsలో మలయాళం నుంచి తెలుగు డబ్ అయిన ప్రేమలు, మంజుమల బాయ్స్, బ్రహ్మయోగ ఇవన్నీ ఒక్కొక్కటే ఒక జానర్. అయితే ఈసారి ఫహాద్ ఫాజిల్ గారు లీడ్ రోల్ చేసిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆవేశం మూవీ ఇంకా తెలుగు రిలీజ్ అవ్వలేదు. బట్ నేను తెలుగు రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయలేదు. మలయాళం లాంగ్వేజ్లోనే విత్ సబ్‌టైటిల్స్తో చూసేసా. అండ్ మీకు ఈ పాటికి తెలిసి ఉంటుంది, April 11న మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అందుకొని మలయాళం నుంచి మరొక బ్లాక్ బస్టర్ వచ్చిందని గట్టిగా ట్రెండ్ అవుతున్న ఈ మూవీని రీసెంట్గా చూడడం జరిగింది. అండ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చింది నాకు. అండ్ ఇన్డెప్త్ రివ్యూలు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ముందు ఒకసారి మూవీ ప్రెమైస్ చూస్తే, గ్రాడ్యుయేట్ చేస్తున్న 3 జూనియర్స్ని సీనియర్స్ కొంతమంది ర్యాగ్ చేసి అందరి ముందు అవమానిస్తారు. అండ్ వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలని లోకల్ సపోర్ట్ కోసం వెతుకుతుంటారు. సో వీళ్ళ లైఫ్లోకి గ్యాంగ్స్టర్ రంగా ఎలా ఎంటర్ అయ్యారు, ఆ తర్వాత వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఫైనల్ కంక్లూజన్ ఏమైంది అనేది తెలుసుకోవాలంటే మూవీ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి ఇంత అప్లాజ్ రావడానికి కారణం బిహైండ్ ద కెమెరా టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎంత కష్టపడిందో, ఆన్ స్క్రీన్ మీద అంతకన్నా ఎక్కువ కష్టపడ్డారనిపించింది ఫహాద్ ఫాజిల్ గారు. లిటరల్లీ 1 man షో చేశారు. అండ్ ఆయన పర్ఫార్మెన్స్ గురించి చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు. స్క్రీన్ మీద ఆయన యాక్టింగ్కి స్టన్ అయిపోతారు. చాలా రోజుల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చే పర్ఫార్మెన్స్ని థియేటర్లో ఎక్స్ప్రెస్ చేశాను నేను. అండ్ ఒక మాస్ కమర్షియల్ జానర్లో ఈ టైప్ ఆఫ్ యాక్టింగ్ని డెలివర్ చేయడం అండ్ ఆయన క్యారెక్టర్ను కూడా అంత బాగా డిజైన్ చేయడం వెల్ క్రాఫ్టెడ్ అనొచ్చు. అండ్ రంగా క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా ఒక ఎనర్జీ పంప్ అవుతుంది. అతను ఆనందం చూపించినా, బాధ చూపించినా, కోపంలో ఉన్న ఏ ఎమోషన్ అయినా ఎక్స్ట్రీమ్ లెవెల్లో పోర్ట్రే చేసే పాత్రలో ఫహాద్ ఫాజిల్ గారు జీవించేశారు. అండ్ తనకున్న ఎక్స్ట్రీమ్ ఎమోషన్ డిజార్డర్తో నెక్స్ట్ ఎలా బిహేవ్ చేస్తాడో అనే డైలమా ఆడియన్స్లో త్రూ అవుట్ సస్పెన్స్గానే ఉంటుంది. అండ్ రంగా క్యారెక్టర్ మన మైండ్లో అలా రిజిస్టర్ అయిపోతుంది. క్రేజీ పర్ఫార్మెన్స్ అసలు. దానికి తగ్గట్టే ఆ క్యారెక్టర్కి ఇచ్చిన ఎలివేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని మజా తెలుస్తుంది. అండ్ రంగా క్యారెక్టర్ కనుక మీరు కనెక్ట్ అయితే అతను చేసే ప్రతి థింగ్ని మీరు ఇష్టపడతారు. అండ్ ఇంకా రంగాకి రైట్ హ్యాండ్లో ఉండే సచిన్ గోపు గారి పర్ఫార్మెన్స్ పీక్స్ అసలు. ఈ 2 పాత్రలు మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాయి. కానీ నాకు ఇక్కడ ప్రాబ్లం వచ్చి, సినిమా అంతా రంగా క్యారెక్టర్ యొక్క ఎలివేషన్ అండ్ బిహేవియర్ మీదే వెళ్ళిపోతుంది. కానీ అతని బ్యాక్ స్టోరీ ఏంటి అనే మేజర్ పాయింట్ని కేవలం సర్ఫేస్ లెవెల్లోనే చూపించి ఎండ్ చేసేశారు. అండ్ సినిమా చూస్తున్నంతసేపు రంగా క్యారెక్టర్ని ఇంకా స్టడీ చేయాలనిపించే క్యూరియాసిటీని క్రియేట్ చేశారు కానీ ఫుల్ఫిల్ చేయలేకపోయారు. అయితే ఫస్ట్ 20 minutes సెటప్ చూసి స్టోరీ గట్టిగా ఉంటుందేమో ఫాఫా ఎంటర్ అయిన తర్వాత అనుకున్నా. కానీ ఫస్ట్ హాఫ్ అండ్ ఇంటర్వల్ బ్లాక్ పీక్ లెవెల్లో చూపించి సెకండ్ హాఫ్ డౌన్ఫాల్ చేసేశారు. సినిమాలో స్ట్రాంగ్ కంటెంట్ అంటూ ఏముండదో, చాలా థిన్ స్టోరీ లైన్ తీసుకుని 2.5 hours స్క్రీన్ ప్లే బేస్ మీద వెళ్ళిపోతుంది. అండ్ ఫాఫా క్యారెక్టర్తో పాటు సపోర్టింగ్ రోల్స్ చేసిన స్టూడెంట్స్ కానీ, సచిన్ గోపు గారు కానీ ఈ సినిమాకి స్ట్రాంగ్ అసెప్ట్ అయ్యారు. అండ్ హ్యూమర్ కూడా బాగానే వర్కౌట్ అయింది. కాకపోతే మనం ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్తో జోకులు ఎంజాయ్ చేయాల్సి వచ్చింది. బట్ మలయాళం తెలిసిన వాళ్ళు వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ కాబట్టి హార్ట్ఫుల్గా కామెడీ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకా ఫైనల్గా మాట్లాడుకోవాల్సింది టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి. ఈ సినిమాకి కీ ఫ్యాక్టర్ చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ సుసిన్ శ్యామ్. అతను ఫైట్ సీక్వెన్స్లో కానీ, ఎలివేషన్లో కానీ ఆడియన్స్లో ఒక కైండ్ ఆఫ్ రిథమ్ తీసుకొచ్చాడు. ఫాఫా ఎంట్రీ అయినప్పటి నుండి చివరి వరకు బీజిఎంని ఎక్కడ ఎలా వాడాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడేసి ఒక ఎనర్జీ బిల్డప్ చేశాడు. నిజంగా బ్రిలియంట్ వర్క్. అండ్ ఇంకా డైరెక్టర్ జీతు మాధవన్ గారు డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్. కథలో ఏం లేకపోయినా కథనంలో తన స్కిల్ చూపించి మ్యాక్సిమం ఎంటర్టైన్ చేశారు మనల్ని. అండ్ ఫాఫా క్యారెక్టర్ని ఆ టైప్లో డిజైన్ చేయడమే ఈ సినిమాని హై లెవెల్లో కూర్చోబెట్టింది. పర్ఫెక్ట్ కాస్టింగ్ తీసుకున్నారు. సో ఫ్రెండ్స్తో కలిసి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ ఇది. డెఫినెట్లీ యూ లవ్డ్ ఇట్. కానీ ఒక్క మాట, ఫహాద్ ఫాజిల్ గారి క్యారెక్టర్ని ఓన్ చేసుకుంటేనే సినిమా నచ్చుతుంది. లేదంటే మోస్ట్లీ మీకు నచ్చకపోవచ్చు. కానీ ఫాఫా గారు మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయరు. అండ్ మీ నియరెస్ట్ థియేటర్స్లో మూవీ ఉంటే వెళ్ళి చూసండి. సబ్‌టైటిల్స్ మాత్రం ముఖ్యం మిగిలి, లేదా తెలుగు వచ్చే వరకు వెయిట్ చేయండి. ఓకే. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.